ఈవెన్ టెంపుల్ సంబంధించినటువంటి భూములు దాదాపు 6 లక్షల ఎకరాలు అది అది అంతకు ముందు ఒక తీరు ఉంటే తర్వాత ఒక తీరు వస్తాం. మరి ఈ భూముల గురించి మాట్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు అంటే దానికి అటువంటి తప్పయి ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి ఎవరి సైడ్ ఉండాలి, ఓట్లు ఎవరికి వేయాలి, ఎవరిని రాజ్యాధికారం తీసుకురావాలి, ప్రజాపక్షాన్ని ఎవరున్నారు, దోపిడీ ఎవరు చేస్తున్నారని ప్రజలు కూడా నిర్ణయం చేసుకోవాలి. మీరు తాగి పందనాలు ఆడుకుంటా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుకుంటా పీజీలు పిహెచ్డీలు అంటే పిహెచ్డీ వాళ్ళు రోడ్ల మీద కూలి పని చేసుకుంటా మట్టి బస్తాలు. ఇప్పుడు మన కుమారస్వామి కూడా ఆ పిల్లగాడు పత్తేర పోయేదట. గంత చదువుకున్నాడు తెలంగాణలో పత్తేర పోవడం అంటే ఇది అవమానం కదా. అంటే జనాలు అమాలి పనికి పోయిండు, ఆ పిల్లగాడు చెయ్యని పని లేదు, డెలివరీ బాయ్కి పోయిండు, స్విగ్గీలు జొమాటోలు ఇవన్నీ పోయిండు హైదరాబాద్ వండుకుంటూ కూడా. మరి ఇటువంటి వాటి గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటే మీరు అటువంటి బిద్దులు కనుక ఇచ్చేది ఉంటే మనం తయారున్నాం. ఏం చేస్తారా బా ఇంకా నలుగురిని చంపగలుగుతారు కదా, రాజ్యం ఇంకేం చేస్తుంది, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజాక్షేత్రంలో ఉండి మాట్లాడదలుచుకున్నాం, ప్రజాక్షేత్రంలో ఉండే మాట్లాడతాము. ఇక చూడండి ఈ ప్యాలెస్ చూడండి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు చిన్న మండల ప్రెసిడెంట్లు అయితేనే ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఒక్కొక్కరికి ఆలిషాన్ బంగ్లాలు హైదరాబాద్ ఉంటే ఇక ప్రజా పోరాటాలను తిరిగినటువంటి వాళ్ళు కుటుంబాలు సర్వనాశనం. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు. బెల్లెళ్తా పిల్లలు ఎట్లా చదువుతున్నారు, రాముల పిల్లలు ఎట్లా చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు ఎట్లున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా, కనీసం వీళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళ అన్నకెళ్ళి బయటకు వచ్చింది కూడా. సో అవన్నీ ఇస్తలేరు కాబట్టినే ప్రజా పోరాటాలతోటే ఈ ప్రాంత విముక్తి జరుగుతుంది. మన హక్కులు తీసుకొచ్చుకోవాలంటే ఓటునే ఆయుధంగా చేసుకొని పోవాలి. అది కష్టమైన పని. ఇవాళ ఇట్లా మాట్లాడితే కూడా గట్ల అయితే అదే జనం మొత్తం ఏ ఊరికి పోయినా పైసలు లేని ఓట్లు వేస్తలేరు అంటే పైసలతోని ఓట్లు వేసుకుంటే పైసలు ఉన్నోడే రాజ్యాధికారాల కోసం వాని పైసలు కాపాడుకుంటందుకు తర్వాత వాని తరాలు తింటే తరగాని ఆస్తులు సంపాదించుకుంటానికి వాళ్ళు చేస్తారు. కానీ ప్రజల పక్షా నుండి ప్రజా విముక్తి కోసం ప్రజల హక్కుల గురించి కొట్లాడేటోళ్ళు విద్య వైద్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మహిళల హక్కుల గురించి కావచ్చు, ఇటువంటి వాటికి కొట్లాడేటోళ్లకు జనము ఆదరిస్తే తప్ప ఈ ప్రాంత ప్రజల బతుకులు మారాయి, ఏ పేదోని బతుకులు కూడా మారాయి. ఉన్నోనికి పైసలు ఉన్నోనికే కనుక పట్టాలు కడితే మాత్రం మీరేం లేదు, మీరు ఇళ్లల్లో మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిందే, మీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు, మీకు విముక్తి ఉండదు, మీరు అప్పుల పాలవుతారు, సర్వనాశనం అయితే తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇది ఎక్కడ నేను సాంబశివుడు ఇంట్లో నిలబడి చెప్తా ఉన్నా.